ఎందుకనగా ఇది లోకం ఉపకారం చేస్తుంది, లోకానికి మంచి చేస్తుంది. మనకు ఏదో ఇటువంటి కార్యాలు చేస్తే మన జీవితం కూడా ఆరోగ్యము, జ్ఞానము, బుద్ధి కలిగి బాగుపడుతుంది అనుకుంటాం. అంటే ప్రతిదీ కూడా మన బాగు కోసము, లోకం బాగు కోసము చేసే కర్మలన్నీ కూడా నిష్కామతకు సంబంధించినవి, నిష్కామ కర్మములు అనబడతాయి. నిష్కామ కర్మ అంటే ఏ కోరిక లేకుండా ఉండటం కాదు, ధర్మబద్ధమైన కోరికల కోసమే వేదములు 20,349 మంత్రాలు పరమాత్మ ఇచ్చాడు. ఇందులో నీకు ఏ కోరిక కావడితే ఆ కోరిక తీసుకో. అయితే అన్ని కోరికలు వేదములో చెప్పబడినట్లు ఉండవలెను అని భగవంతుడు వేదాల్లో చెబుతున్నాడు. కాబట్టి వేదార్థ జ్ఞానము, వేదోక్త కర్మములు అన్నీ కోరిక చేతనే సిద్ధించుచున్నవి. కోరిక లేకుండా ఊరిక ఎవడు చేయడు. ఏ కోరిక అంటే లోకము కోసమా, మనుష్యుల కోసమా, మంచి కోసమా, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఏది తప్పు అంటే తన స్వార్థము కోసము చేసే కర్మము తప్పు. తన స్వార్థము కోసము ఏమిటి అంటే స్వ అనగా తన సొంతానికి, అర్థము అనగా సంపాదించేటి వస్తు సామాగ్రి, ధనము, వస్తు రూపేణ ఇవన్నీ సొంతము కోసము సంపాదించుకునేటివి, అవి కోరికలు అవుతాయి. అటువంటి కోరికలు ఉండకూడదు. మనకు కావలసినవి ఇవ్వు స్వామి, కావలసిన ధనం ఇవ్వు, ఇంకా ఎక్కువ ఇవ్వు, నేను ఖర్చు పెట్టి యజ్ఞాలు చేస్తాను, హోమాలు చేస్తాను, లోక కళ్యాణం చేస్తాను అని ఇవన్నీ కూడా కోరుకోవచ్చు. కానీ నేను ఎగబెట్టుకోవడానికి డబ్బు ఇవ్వు స్వామి, నేను సుఖభోగాలు అనుభవించడానికి, నాకు మేడలు కట్టడానికి డబ్బు ఇవ్వు స్వామి, నాకు నగలు, బంగారాలు, వజ్రాలు ఇవన్నీ కావాలి స్వామిని కోరవద్దు.